హే శకుంతల, ఎలా ఉన్నావు? బాగున్నాను. రారా రారా, రండి వేణు. దివ్య రామ్మా. నమస్కారం అమ్మా. అందరూ వచ్చేసారా? బాగున్నాను. రామ్మా కూర్చో. నమస్కారం బామ్మ. కూర్చోండి. కూర్చోండి వేణు. అమ్మా, ఎలా చూసినా మీకు పెళ్లి చూపులు చూసే టైం మిగిలినట్టే. మహా, తొందరగా కడిగేసి వేడిగా ఉన్నప్పుడు ఈ కాఫీ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయి. మనోహర్ బాబుకి పెళ్లి జరుగుతుందని సంతోషమే మొహంలో కనిపించట్లేదే. ఒకవేళ నీకు నచ్చలేదా? అలా చంద్రముఖిలాగా రియాక్షన్ ఇవ్వటం వదిలేసి చకచకా తీసుకెళ్ళి ఇవ్వమ్మా. ఏ కాఫీ చేయడం తెలుసు, తీసుకెళ్ళి ఇవ్వడం తెలీదా? వంట చేయడమే నా డ్యూటీ, సప్లై చేయడం నీ డ్యూటీ. నాకిక్కడ ఎంత పనుందో తెలుసా? ఏంటి అలా చూస్తున్నావు? ఒక్కటే నొస్స. పెళ్లి కూతురికి ఇలాంటి రకరకాల ఐటమ్స్ ఉండి ఆమెను ఇంప్రెస్ చేసి మన చేతుల్లో ఉంచుకుంటేనే కదా మన ఫ్యూచర్ కి మంచిది. ఎందుకంటే ఎలా చూసినా ఇంటి మేనేజ్మెంట్ ఆవిడ చేతికే కదా వెళ్లేది. నీకంటే సమస్య లేదు, పెళ్ళై భర్తింటికి వెళ్తావు. నేను ఇక్కడే ఉండి పట్టపోసుకోవాలి కదా. అబ్బా, నోరు తెరిస్తే ముయ్యడు కదా. మహా, ఏంటి? అలాగే మేడంతో, అదే పెళ్లి కూతురుతో కాఫీని సుబ్రహ్మణ్యం సారే పెట్టాడని కొంచెం నొక్కి చెప్పు. సరే, సార్ కట్ చేసి సుబ్రహ్మణ్యం పెట్టాడని చెప్పు. ఎవరైనా పైకి వస్తున్నాడంటే ఓర్చుకోలేరు కదా. మేము వచ్చిన దగ్గర నుంచి తిరుపతి, శ్రీశైలం అని ఊరూరు తిరుగుతున్నారు. పర్వాలేదమ్మా, ఇప్పటికైనా వచ్చారు, చాలా సంతోషం. ఏంటి శకుంతల, ఫ్రెండ్స్ మధ్యలో ఈ చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఎందుకు? ఆయనకివ్వు. వారికివ్వు. దివ్య తీసుకో, మహా కాఫీ బాగుంటుంది. మహా, మనో మేడ మీద ఉంటాడు, వెంటనే కిందకు రమ్మని చెప్పమ్మా. అమ్మ కిందకి రమ్మని చెప్పింది. ఏంటి ఇంకా మను రాలేదు? మనో చాలా సిగ్గుపడుతున్నట్టున్నాడు. మనమే పైకెళ్ళి చూసొద్దాం. రండి చూద్దాం. అయ్యో, దయచేసి వదలండి. ఇదే సరైన టైం మన విషయం గురించి చెప్పడానికి. రా, అందరితో చెప్పేద్దాం. రాజ్యం తన కొడుకుని బుద్ధిమంతుల్లా పెంచిందని అందరూ చెప్తుంటారు. అది కరెక్ట్ గానే ఉంది. అందరి ముందు చెప్తాను, నిన్నే లవ్ చేశాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని. వాడు కూడా ఈ కాలం పిల్లలు చేసే తమాషాలు, చిలి పనులు అన్నీ చేస్తాడు. మా అమ్మ ఒక్కదాని మాట కోసం మన ఇద్దరి జీవితాల్ని నాశనం చేసుకోలేము. రా, అందరితో చెప్పేస్తాను. వెళ్ళి చెప్పండి, నేను చెప్తాను. నాకేం ఇష్టం లేదు, వద్దన్నా వినిపించుకోవట్లేదని. నేను తన పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు సిగ్గుపడి ఆవులు కొట్టాయిలోకి వెళ్ళి దాక్కుంది. ఆ రోజు కలలో కనిపించారని ఏవేవో చెప్పావు, ఈ రోజు దూరంగా వెళ్తున్నావే. షేవింగ్ క్రీమ్ తో పళ్ళు తోముకున్నా. అదే ఇలాంటివి ఇంకా చాలా విషయాలున్నాయి ఆయన గురించి చెప్పడానికి. అలాగా? అందరూ వస్తున్నారు. ఎవరొస్తే ఈ రోజు అటో ఇటు తేలాలి. నీలా ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకొని దాచుకోవడం నా వల్ల కాదు. దయచేసి వదలండి, వదలండి. నేను ఇవన్నీ స్పోర్టివ్ గానే తీసుకుంటాను. మరి ఇంకేం చేస్తారు? మనో, ఏంటి? ఓ, కాఫీ పడిందా? సరే సరే, మీరు రండి. మహా, అదంతా కాస్త క్లీన్ చేయమ్మా. బాగున్నావా మనో? మను, తనే దివ్య. హలో. హాయ్. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్లో ఎంబీఏ చదువుతుంది. కాలేజీలో తను కల్చరల్ సెక్రటరీ. కుకింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. రకరకాల కేకులు తయారు చేస్తుంది. చాలు చాలు, అన్నీ నువ్వే చెప్పేస్తే తర్వాత వాళ్ళే మాట్లాడుకుంటారు. చెప్పని వేణు, మనమ్మాయే కదా. ఇద్దరూ కావాలంటే ఒంటరిగా మాట్లాడుకొని మనం వెళ్ళి కింద వెయిట్ చేద్దామా? మనో, ఇదిగో, నీ పేరేంటి? చెప్పారు కదా, త్వరగా తుడిచేసిరా.
ఏమైంది మహా? ఆ? ఏమైంది? ఏం లేదు. కాదు, ఏదో జరిగింది. నీ నోరు అబద్ధం చెప్తోందని నీ కళ్ళు ఏడుస్తున్నాయి, చూసావా? అబద్ధం చెప్పడానికి ఏముంది? నేను మనశ్శాంతిగా ఉండేది ఈ వంటగదిలోనే. నువ్వు వచ్చిన తర్వాత అది పోయింది. వచ్చారు, నేను ఇక్కడి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటే. ఎక్కడికైనా వెళ్ళి చేస్తాను. నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను. చస్తావా?